దొంగ బిల్లులతో కోట్లు స్వాహా, బీఆర్ఎస్ హయాంలో నిధుల దుర్వినియోగం, డిజిటల్ మీడియా పేరుతో పైసలు హాంఫట్, ప్రభుత్వ సొమ్ముతో గులాబీ ప్రచారం, బయటకు మాత్రం పథకాలపై పబ్లిసిటీ అంటూ తాజాగా సోషల్ మీడియాలో 15 కోట్ల జీవో వైరల్. 2023 మే 22వ తేదీతో ఉత్తర్వు, నిధుల దుర్వినియోగాన్ని గుర్తించిన ప్రభుత్వం విచారణకు ఆదేశం. అయితే ఇక్కడ ఈ అంశం ఏదైతే ఉందో ఈ 15 కోట్లకు సంబంధించి, అంటే నేను ఇన్ డీటెయిల్ పూర్తిగా చదవాలనే ఆలోచనలో నేను లేను కాబట్టి సింపుల్గా చెప్తా. ఇది అంశం ఏంది అని అంటే, యాక్చువల్గా ఇక్కడ మార్క్ చేశారు చూడండి ఎల్లో కలర్లో, ఆ జీవో తెప్పించుకొని నేను కూడా చదివిన. 15 కోట్లు అప్పుడున్నటువంటి డిజిటల్ మీడియా హెడ్గా ఉన్నటువంటి దిలీప్ కొనతం అనేటువంటి వ్యక్తికి ఈ గులాబీల పాట ఏదైతే ఉందో ఆ పాట కోసం, గులాబీల జెండలే అనేటువంటి పాట ఒకటి ఉంది కదా, ఆ పాట కోసం, ఆ పాట పబ్లిసిటీ కోసం ఈ 15 కోట్లు రిలీజ్ చేసి ఆయన పర్సనల్ కంపెనీకి ఇచ్చింది ప్రభుత్వం, అప్పుడున్నటువంటి ప్రభుత్వం అనేటువంటి అపవాదు మూట కడుతున్నారు ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం. ఇది వాస్తవమా కాదా అనేటువంటి ప్రశ్నకి సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత గత ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలపైన ఉంది. అంటే గత ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు ఎవరు? కేసీఆర్, కేటీఆర్, హరీష్, కవిత, సంతోష్, ఇలాంటి వాళ్ళు, లేదా అప్పుడున్నటువంటి మంత్రులు. వాళ్ళు సమాధానం చెప్పాలి. ఇది ప్రస్తుతానికైతే ఒక అభియోగంగానే మాత్రం చూపిస్తూ ఉన్నారు. అయితే దీంట్లో వాస్తవం ఏంటి, అబద్ధం ఏంటి అనేటువంటిది గులాబీ నేతలు, గులాబీ లీడర్లు నోరు తెరిచి మాట్లాడితే తప్ప క్లారిటీ రాదు. బట్ వీళ్ళంతా నోరు తెరిచి మాట్లాడతారా, లేదా ఇలాగే వాళ్ళ మీద వస్తున్నటువంటి విమర్శల్ని ఎదుర్కొంటారా లేదా అనేటువంటి చూడాల్సినటువంటి అవసరం అయితే ఉంది. కానీ 15 కోట్లు ఈజ్ నాట్ ఎ సింపుల్ మ్యాటర్. చిన్న మాట అయితే కాదు, చిన్న నెంబర్ కూడా కాదు అనేటువంటిది గుర్తెరగాలి. బీఆర్ఎస్ హయాంలో జరిగిన అక్రమాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. దొంగ బిల్లులతో కోట్ల నిధులను దుర్వినియోగం చేసినట్లు సమాచారం. దీనిపై ఫోకస్ పెట్టిన ప్రస్తుత సర్కార్ ఆ దిశగా ఆరా తీస్తున్నట్లు టాక్. డిజిటల్ మీడియా పేరుతో ప్రభుత్వ పథకాలను ప్రచారం చేస్తున్నారంటూ గత సర్కార్ కోట్ల నిధులను మింగేసినట్టు అధికారులు గుర్తించారని తెలిసింది. నిధుల దుర్వినియోగంపై విచారణకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించినట్టుగా కూడా విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. అసెంబ్లీ ఎన్నికల ముందు డిజిటల్ మీడియా ప్రచారం పేరుతో బీఆర్ఎస్ సర్కార్ 100 కోట్ల దుర్వినియోగం చేసిందనే ఆరోపణలు వెల్లువెత్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో గత ఏడాది మే 22న జీవో 742 ద్వారా నాటి ప్రభుత్వం ఈ 15 కోట్ల రూపాయలని ఎవరికి? దిలీప్ కొనతం యొక్క ప్రైవేటు సంస్థకి ఇచ్చింది అనేటువంటిది అభియోగం. మరి దీన్ని క్లారిటీ చేయాల్సినటువంటి బాధ్యత గులాబీ నేతలపైనే ఉన్నది. మరి వాళ్ళు ఎప్పుడు స్పందిస్తారనేది చూద్దాం. మేబీ ఇవాళ వాళ్ళ దగ్గర నుంచి క్లారిటీ ఆన్సర్స్ వచ్చేందుకు ఆస్కారం కనిపిస్తుంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ ఎమ్మెల్యే లింగయ్యకు నోటీసు, 14న హాజరవుతానని పోలీసులకు సమాచారం. తిరుపతనతో లింగయ్యకు సన్నిహిత సంబంధాలు, నాటి ప్రతిపక్ష నేతలపై చిరుమర్తి నిఘా, పోయిన డేటా పోలీసులకు దొరికిందా, త్వరలోనే మరికొందరికి నోటీసులా అంటే వినిపిస్తున్నటువంటి స్టేట్మెంట్. త్వరలోనే మరికొందరికి నోటీసులా అంటే వినిపిస్తున్నటువంటి స్టేట్మెంటు కేటీఆర్ గారికి కూడా నోటీసులు ఇస్తారు అనేటువంటి మాట వినిపిస్తుంది. అయితే దీంట్లో ఎంత వాస్తవం ఉందనేటువంటి మాట ప్రభుత్వ అధినేతలు, ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులే చెప్పాలి. చాలామంది ఇప్పుడున్నటువంటి మంత్రులు, ఇప్పుడున్నటువంటి నాయకులు. అయితే కేటీఆర్ గారితో పాటు సంతోష్ రావుకి, అలాగే ఎమ్మెల్సీ, ఆయన పేరు నేను మర్చిపోయాను, ఒక ఎమ్మెల్సీ ఉన్నారు సిటీలో, కేటీఆర్ గారి, కేసీఆర్ గారి కుటుంబానికి చాలా దగ్గర వ్యక్తి. ఆయన్ని పొలిటికల్గా చాలా తక్కువ మందికి తెలుసు ఆయన. సో ఆయన అంటే ప్రజలకు చాలా తక్కువ మందికి తెలుసు, రాజకీయాల్లో ఉండి చాలా పండిపోయినటువంటి కూకట్పల్లి ఏరియా నుంచి ఉన్నారు ఆయన. సో ఆయనకి నోటీసులు ఇవ్వబోతున్నారనేటువంటి వార్తలు కూడా వినిపిస్తున్నాయి. బట్ దీంట్లో వాస్తవాలు ఏంటి అనేటువంటిది మనం వేచి చూస్తేనే తెలుస్తుంది. సరే, మొదలైంది మాజీ ఎమ్మెల్యే లింగయ్యతో మొదలైంది అనే మనం అనుకోవచ్చు. ఇక్కడ ఈ నోటీసుల పరంపర ఇక్కడ అమృత్ టెండర్లలో సీఎం అవినీతి,